వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలంగాణకు 4 రోజులు వర్షాలు. ఏపీలో దంచి కొడుతున్న వానలు, పొంగుతున్న వాగులు వంకలు. బెట్టింగ్ యాప్స్ లో కొనసాగుతున్న ఈడీ దర్యాప్తు, ఈడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో వర్షాల పరిస్థితి మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ రాబోయే 3 రోజులకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండగా రానున్న రోజుల్లో ఈ పరిస్థితి మరింత ఉధృతమవుతుందని అంచనా వేస్తోంది. వాతావరణ శాఖ ప్రకారం బంగాళాఖాతంలో ఇవాళ నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే 48 గంటల్లో ఇది మరింత బలపడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఉత్తర అంతర్గత కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది సముద్ర మట్టం నుంచి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నట్లు గుర్తించారు. ఈ రెండు వాతావరణ వ్యవస్థల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మంగళవారం రోజున తెలంగాణలోని హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. అదేవిధంగా ఆదిలాబాద్, జగిత్యాల, కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న, సిరిసిల్ల జిల్లాలలో భారీ వర్షాల అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా పేర్కొన్నారు. ఇవాళ రోజున మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాల హెచ్చరికలతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జనగాం, ఖమ్మం, మహబూబాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి, భువనగిరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాల అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. అలాగే ఆదిలాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, కొమురంభీం, ఆసిఫాబాద్, ములుగు, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వాతావరణ శాఖ అధికారులు రానున్న 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు విస్తారంగా ఉంటాయని స్పష్టం చేశారు. ప్రత్యేకించి రెడ్, ఆరెంజ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో నివసించే ప్రజలు అనవసరంగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నీటి ముంపు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ముందస్తు చర్యలు తీసుకోవాలని, అధికారుల సూచనలు పాటించాలని సూచించారు.
రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉదయం 5:30 నుండి అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయువ్య దిశగా కదులుతోంది. రాబోయే 24 గంటల్లో మరింత బలపడనుంది. 48 గంటల్లో ఉత్తర తీరాంధ్ర దక్షిణ ఒడిశా మీదుగా కదిలే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి వరద నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల పంటలు నీట మునిగాయి. పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మండలం జూలకల్లులో భారీగా వరద వచ్చి చేరింది. కొత్త బ్రిడ్జి నిర్మాణం వద్ద రోడ్డుపై నీటి ప్రవాహంతో వాహనాలకు అంతరాయం ఏర్పడింది. పిడుగురాళ్ల కారంపూడి వెళ్లే రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జేసీబీతో రాకపోకలకు అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళగిరి కాజా టోల్ ప్లాజా జల దిగ్బంధంలో చిక్కుకుంది. గుంటూరు, విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మంగళగిరి ఎన్ఆర్ఐ జంక్షన్ దగ్గర భారీగా వరద నీరు చేరింది. మాచవరం మండలం పిల్లుట్లలో పీలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మాచవరం, బెల్లంకొండ మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు జిల్లాలో కొండవీడు వాగు పొంగుతోంది. తాడికొండ, అమరావతి మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. అమరావతి, విజయవాడ మార్గంలో పెద్దమ్మదూరు వాగు ఉధృతి పెరిగింది. గుంటూరు మార్గంలో నరుకుళ్లపాడు, లాం వాగులు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో వర్షానికి వేల ఎకరాలు నీట మునిగాయి. దుగ్గిరాల మండలం మంచికలపూడి, కంఠంరాజు, కొండూరు వద్ద వాగులో లారీ చిక్కుకుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మహానంది, దోర్నిపాడు, కోవెలకుంట్ల, ఆదోని, ఆస్మరి, కౌతాలం మండలాల్లో, కర్నూలు నగరం సహా నంద్యాల పట్టణంలో వర్షం కురుస్తోంది. కృష్ణా జిల్లాలోని ఉంగుటూరు మండలం నందమూరులో ఎడతెరిపి లేని వర్షం కురిసింది. నందమూరు వద్ద ఆటోపై తాటి చెట్టు విరిగిపడడంతో పలువురికి గాయాలయ్యాయి. నేడు, రేపు కోస్తాంధ్రలో పలుచోట్ల అతి భారీ వర్షాలు కురుస్తున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ రోజు పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దన్న విపత్తులు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన కేసులో టాలీవుడ్ సెలబ్రిటీలు ఈడీ విచారణకు హాజరవుతున్న విషయం తెలిసిందే. తాజాగా హీరోయిన్ మంచు లక్ష్మి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఈ రోజు ఉదయం ఈడీ విచారణకు వచ్చింది. ఈడీ ఇచ్చిన నోటీసుల్లో ఆమె బ్యాంక్ ఖాతాకు సంబంధించిన అన్ని స్టేట్మెంట్లను తీసుకుని రావాలని సూచించింది. ఈ మేరకు మంచు లక్ష్మి ఈ రోజు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుని వచ్చింది.
YOLO 247 అనే బెట్టింగ్ యాప్ ను ఆమె ప్రమోట్ చేసింది. అలాగే దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పోస్ట్ చేసింది. దీంతో కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు ఆమెను విచారించిన విషయం తెలిసిందే. ఆర్థిక లావాదేవీలు అత్యధికంగా ఉన్నాయని తేలడంతో ఈ కేసులోని ఈడీ ఎంటర్ అయింది. బెట్టింగ్ యాప్ సంస్థల నుంచి ఆర్థికపరమైన లావాదేవీలపై మంచు లక్ష్మిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో ఇప్పటికే నటుడు ప్రకాష్ రాజ్, హీరో విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన కేసులో టాలీవుడ్ సెలబ్రిటీలు ఈడీ విచారణకు హాజరవుతున్న విషయం తెలిసిందే. తాజాగా హీరోయిన్ మంచు లక్ష్మి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఈ రోజు ఉదయం ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈడీ ఇచ్చిన నోటీసుల్లో ఆమె బ్యాంక్ ఖాతాకు సంబంధించిన అన్ని స్టేట్మెంట్లను తీసుకుని రావాలని సూచించింది. ఈ మేరకు మంచు లక్ష్మి ఈ రోజు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుని వచ్చింది. YOLO 247 అనే బెట్టింగ్ యాప్ ను ఆమె ప్రమోట్ చేసింది. అలాగే దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పోస్ట్ చేసింది. దీంతో కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు ఆమెను విచారించిన విషయం తెలిసిందే. ఆర్థిక లావాదేవీలు అత్యధికంగా ఉన్నాయని తేలడంతో ఈ కేసులోని ఈడీ ఎంటర్ అయింది. బెట్టింగ్ యాప్ సంస్థల నుంచి ఆర్థిక పరమైన లావాదేవీలపై మంచు లక్ష్మిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో ఇప్పటికే నటుడు ప్రకాష్ రాజ్, హీరో విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. సత్యసాయి జిల్లా స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కదిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేఎస్ షానవాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగం వజ్రాయుధం లాంటి ఓటు హక్కును దేశ ప్రజలకు కల్పించిందని, అలాంటి పవిత్రమైన ఓటును బీజేపీ అధికార దాహానికి దుర్వినియోగం చేస్తుందని అన్నారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు సాక్ష్యాధారాలతో సహా నిరూపించడం జరిగిందని అన్నారు. ఈ యొక్క ఆధారాలకు సమాధానం ఇవ్వవలసిందేనంటూ కేంద్ర ఎన్నికల సంఘం దొంగ ఓట్ల చోరీతో వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోందని, దొడ్డిదారిలో బీజేపీ గెలుపు కోసం ఎన్నికల కమిషన్ పనిచేస్తూ ప్రజాస్వామ్యానికి కాపులు కాయవలసిన ఈసీఐ మోడీకి కాపు కాస్తుందని, ఎన్నికల కమిషన్ తీరు చూస్తే మేడిపండు చందంగా ఉందని, స్వతంత్ర వ్యవస్థ కాస్త బీజేపీ చేతుల్లో కీలుబొమ్మగా మారిందని, ఆర్ఎస్ఎస్ లాంటి అనుబంధ సంస్థల జాబితాలో ఈసీ కూడా భాగమై ఇవాళ దేశంలో ఎన్నికల కమిషన్ అంటే ఎలక్షన్ చోర్ కమిషన్లు మారడంతో ప్రజాస్వామ్యానికి ప్రమాదమని తెలియజేశారు. ఓట్ చోరీతో వచ్చిందని చెప్పి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. ఓట్లను దొంగలించి అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు సిగ్గుతో తలదించుకోకుండా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకులతో కాంగ్రెస్ పార్టీ మీద, రాహుల్ గాంధీ మీద అవాకులు చవాకులు పేల్చడం దయ్యాలు వేదాలు వర్ణించినట్టు ఉందని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం. గతంలో జరిగినటువంటి 3 పార్లమెంట్ ఎన్నికల్లో మీరు దొంగ ఓట్లతో దొంగతనం చేసి గెలిచినారని చెప్పి అనేటువంటి విషయం తెలిసి కూడా ఆధారాలు లేకుండా ఇన్ని సంవత్సరాల నుండి రాహుల్ గాంధీ గారు మౌనంగా ఉండి ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేదని రాష్ట్ర పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ మాజీ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్టలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికలే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన పోలీసులే, డీజీపీ ప్రవీణ్ ఆధ్వర్యంలో పోలీసులే ఈ విధంగా ఎన్నికలు జరపడం చాలా దారుణమన్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకుపోవడం, వైసీపీ నాయకులను చాలా మందిని అరెస్ట్ చేశారని తెలిపారు. ఓటర్లు కాకుండా బయట నుంచి వచ్చిన వేలాది మందితో ఓట్లు వేయించడం,
ఇదంతా మీడియా ద్వారా వారి గ్రామస్తులు కాదని రుజువైందని ఆయన ఆరోపించారు. ఒక మంత్రిగా పనిచేస్తున్న రాంప్రసాద్ రెడ్డి ఆయన వెంట వందలాది మందిని వెంట పెట్టుకుని ఒంటిమిట్ట మండలంలో వైసీపీ ఏజెంట్లను బూతుల నుండి బయటకు లాగి కొట్టడం, రిగ్గింగ్ చేయడం జరిగిందని ఆయన ఆరోపించారు. ఇదంతా అధికార పార్టీ కూటమి నాయకులు చేస్తున్న పనితీరుపై ప్రజలకు అర్థమవుతుందని ఆయన అన్నారు. చాలా దారుణమైన విషయం. పోలీస్ వ్యవస్థ ప్రజలను కాపాడాల్సిన వ్యవస్థ, ప్రజాస్వామ్య పద్ధతిగా వాళ్ళు ఓటు వేసుకునేదానికి కావాల్సినటువంటి వ్యవస్థను ఈరోజు మన డీజీపీ ప్రవీణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఎంపీ గారిని అరెస్ట్ చేయడం, మెయిన్ లీడర్లందరినీ కూడా అరెస్ట్ చేయడం, ప్రజలను భయభ్రాంతులు చేసి నిన్నటి రాత్రి నుంచే జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం, కడప నియోజకవర్గాల నుంచి వేలాది మంది బయటి వారు వచ్చి రాత్రులు అక్కడే ఉండి ప్రజలను వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్లిప్పులను కూడా తీసుకొని దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి ఒక పక్క పోలీసు అధికారులు చెప్తా ఉన్నా కూడా ఎందుకంటే రాష్ట్రంలో అనేక జిల్లాల్లో కూడా బై ఎలక్షన్స్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎన్ని ఉన్నా కూడా కేవలం మెదక్ జిల్లా నర్సాపూర్లో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. 330 అడుగుల జాతీయ పతాకంతో తిరంగా ర్యాలీ మెదక్ జిల్లా నర్సాపూర్లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. భారత్ మాతాకి జై అని నినాదాలు చేపడుతూ ర్యాలీ ప్రారంభించారు. నిర్మల్ జిల్లా సిద్దాపూర్ డబుల్ బెడ్రూమ్లను మాజీ మంత్రి అల్లోరా ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. డబుల్ బెడ్రూమ్లపై నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న పనులకు 4,25,00,000 మంజూరైనా కూడా ముందుకు సాగని పనులు, కమిషన్ల కొరకు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అడ్డుపడుతున్నట్లు ఆరోపించారు. గత సంవత్సరంలో మంజూరైన రూమ్ల క్రమ సంఖ్యలతో సహా పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఒక సంవత్సరం 9 నెలలు గడిచినా లాభార్థులకు అందలేదని డబుల్ బెడ్రూమ్లు లాభార్థుల కలలుగానే మిగిలిపోతున్న క్రమంలో లాభార్థుల పక్షాన డబుల్ బెడ్రూమ్ వద్ద ధర్నా కార్యక్రమం డబుల్ బెడ్రూమ్ 26 జనవరి 2026 లోపు ఇచ్చే విధంగా లాభార్థులు కలిసి న్యాయ పోరాటానికి సిద్ధమని హామీ ఇచ్చారు. చెడు పనులు మేము చేయలేదు, కానీ ప్రజలు పక్క కూర్చోబెట్టిరు. నేను పక్క కూర్చోబెట్టేదానికి కూడా మాకు అన్ని అర్థమవుతున్నాయి. ఎప్పుడేం జరుగుతుంది, ఎవరేం పాపం ఎట్లా జరిగిపోయిందో అందరు గమనిస్తున్నారు. ఇప్పుడు ఎవరికైనా తిట్లు తిడుతున్నారు. అరే ఈసారి ఎప్పుడు ఉంటుండే మినిస్టర్ ఉన్నా కానీ పొద్దున పోయి రాత్రులకి వేస్తుండే, నిర్మల్ మీద అంత ప్రేమ ఉండే. ఈయనకు నెలకు ఒకసారి కూడా వస్తలేడు. కూడా అంత మొదలు సండే ఎమ్మెల్యే అంటుంది, ఇప్పుడు ఏ వీక్లీ కాదు మంత్లీ ఎమ్మెల్యే నెలకు కూడా కనవాడు. రాత్రికి పండుకుంటే 11 గంటల దాకా కింది దిగాడట. 11 గంటల దిగితే ఈ ఆఫీసర్ల తిట్టుడు ఎట్లయిపోయిందంటే నిర్మల్లో అందరికి అప్పుడు చెప్పిన ఓలకు అర్థం కాలే. అందరికి ఏదో మాయాలో పడ్డట్టు పడి సర్నాకి ఎట్లా చెప్తే పోతుంది రాత తగిలిపోతుందని చెప్పి రోడ్ డ్యామ్ ఉంది కదా, దాన్ని వంతెన కూడా మంజూరు చేయించిన. ఆర్ఎండ్బి రోడ్ డబుల్ లోడ్, ఇప్పుడు కౌట్లా ఇదంతా డబుల్ లోడ్ అయిపోయింది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్.